ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. చాలా సంతోషం, దేవుడు మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవదేవునికి నా స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. మీ అందరు బాగున్నారండి? చాలా సంతోషం. అందరూ క్షేమంగా సంతోషంగా కుటుంబ సమేతంగా మరి దేవుని సన్నిధిలో ఈ దినమంతా ఆరాధించారని, సంతోషంగా గడిపారని చాలా మరి సంతోషిస్తున్నాను. అయితే ఈ లోకంలో అనేక రకాల మనుషులను మనము ఆలోచన కలిగినటువంటి మనుషులను చూస్తూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తుల గురించి మనం పరిశీలిస్తే చాలామంది మరి మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటారు. మరికొంతమంది బాగా ధనం సంపాదించాలని ఆశ కలిగి ఉంటారు. మరికొంతమంది రకరకాల వృత్తులు, అంటే డాక్టర్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక యాక్టర్ అవ్వాలని, అలాగే రకరకాల గోల్స్తో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా మరి దేవుడు ఎలాంటి జీవితాన్ని మనిషి నుంచి కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే వాక్యం చక్కటి విషయాన్ని బోధిస్తుంది. మంచి పేరు ఒక వ్యక్తికి మరి ఆస్తులు పాస్తుల కంటే మంచి పేరు ఉంటే ఆ వ్యక్తి ఎంతో లోకంలో కొనియాడబడతా ఉంటాడు. అదే దేవుడు మరి మనిషి నుంచి కోరుకుంటున్నాడు. అంటే ఈ లోకంలో మనిషి తీసుకుపోయేది ఏమీ లేదు, కానీ తన బ్రతుకు దినం అంతట్లో నీతి నిజాయితీగా మరి పరోపకారం చేసే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మరి లోకంలో జీవిస్తే అలాంటి వ్యక్తి మరి చిరస్థాయిగా ఈ లోకంలో మిగిలిపోతాడు ప్రియులారా. అంతేగాని ధనము ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు వేల కోట్లు ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించినా చివరికి అవి మన వెంట రావు. మనం వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయేది ఏంటంటే మన యొక్క క్యారెక్టర్, ప్రవర్తన ఈ లోకంలో మిగిలిపోతూ ఉంటుంది. అదే మంచి పేరు దేవుడు కోరుకుంటుంది. ఇది ఒక వ్యక్తి ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలని కోరుతున్నాడంటే మంచి పేరు సంపాదించుకోవాలని మరి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను రాజు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాట ఇలా రాస్తూ ఉన్నాడు. ఏంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము అంటే మరి చాలా ఈ సుగంధ తైలము సెంట్ అంటాం ఇంగ్లీష్లో, సెంట్ తెలుగులో అస్తరు అని కూడా అంటాం మనము. ఈ సెంటు అనగా అస్తరు కోసం మరి ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉండేవారు పూర్వం రాజులు. కానీ ఈ రోజున కువైట్ గల్ఫ్ కంట్రీస్లో కూడా, అంతేకాదు ప్రియులారా విదేశాల్లో కూడా, భారతదేశంలో కూడా మనం ఎన్నో యాడ్స్ చూస్తూ ఉంటాం. బాడీ స్ప్రే, ఫాగ్ అని, లేకపోతే రకరకాల బాడీ స్ప్రేస్ మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎందుకు అంటే మనిషికి అవి అస్తరు పూసుకోవడం ద్వారా సువాసన వెదజల్లుతూ ఉంటుంది ప్రక్క వాళ్ళకి. మన శరీరము మరి మట్టి శరీరం కాబట్టి కొంతకాలము స్నానం చేయకపోయినా, ఒక దినం స్నానం చేయకపోయినా చాలా మరి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి మరి అలాంటి స్మెల్ రాకుండా, చెమట కంపు రాకుండా ఏం చేస్తామంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాన్ని, తైలాన్ని మనం పూసుకుంటూ ఉంటాం. అది సెంటు, బాడీ స్ప్రే, ఏదైనా అనవచ్చు ప్రియులారా. కాబట్టి ఇవి కొన్ని లక్షల రూపాయలు ఖరీదైనటువంటివి కూడా ఉన్నాయి. ఇవి లక్షలు ఖరీదైనటువంటి మరి బాటిల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనము ఇప్పుడు ఆ పేర్లు చదివితే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలిసిందే. అంటే సుగంధ తైలం అంటే చాలా ఇష్టం అందరికీ కూడా. అందుకునే అంటున్నాడు సుగంధ తైలాన్ని కొనడానికి మరి మనం ఎంతో ఇష్టపడతా ఉంటాం, దాన్ని సంపాదించుకుంటాం. అంటే ఒక అస్తర్ రాసుకుని మంచి స్మెల్ ఇతరులకు మన ద్వారా వెళ్తే దాని ద్వారా మనకు మంచి పేరేమీ రాదు, అదే చెప్తున్నాడు. కానీ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఎన్ని కోట్ల రూపాయలు అస్తర్లు పూసుకున్న, సెంట్లు అదే పూసుకున్న, దానివల్ల నీకు ఏ విధమైనటువంటి పేరు, మంచి పేరు రాదు అని మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎలా వస్తుందంటే మంచి పేరు ఎలా వస్తుంది, ఎలా సంపాదించుకోవాలో దేవుడు మరి తన మాటల ద్వారా మనకి దినాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఈ లోకంలో అన్ని సంపాదించుకోవచ్చు, ఎన్ని సంపాదించినా అవి మన వెంట రావు. మంచి పేరు మాత్రం స్థిర స్థాయిగా ఈ లోకంలో
మిగిలిపోతుంది. ఈ భూమి మీద నుంచి మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, ఇంకొక మాట ఏంటంటే సామెతల గ్రంథము 22:1 మరొక మాట ఏం చెప్పాడంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయను కోరదగినవి అంటున్నాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని ఇదే సొలొమోన్ మహారాజు గారు మరలా రాశారు. ఏంటంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, ఆ తర్వాత వెండి బంగారం కంటే దయను కోరదగినవి. మంచి పేరు, దయ, ఈ రెండు కోరదగినవి, ఈ రెండు సంపాదించుకోవాలి ఈ లోకంలో అంటున్నాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే ధనము సంపాదించుకోవటం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు నాకు ఉంటాయి అంటున్నాడు. ఎందుకంటే ధనము ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటాడు. అంటే డబ్బు ఉంటే కొండ మీద కోతనైనా దించవచ్చు అంటాడు. అంటే డబ్బుకు లోకం దాసోహం అంటాడు. ఇవన్నీ లోక సామెతలు ప్రియులు. అంటే డబ్బు ఉంటే లోకమే దాసోహం అయిపోతుందంట. అంటే మనకి కాళ్ళు వంచి నమస్కారం పెడుతుందంట మనకి, అంటే లోకం. నిజమే, ఈ విధంగా మోసపోయారు ప్రపంచం ప్రియులారా. డబ్బు ఉన్నవాడిని మర్యాద ఇస్తారు, డబ్బు లేని వాడిని మర్యాద ఇవ్వరు. వాడు ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వాడిని గౌరవించరు. ఎవరైతే డబ్బు ఉందో వాడినే ఈ లోకం గౌరవిస్తుంది, వాడికి దాసోహం అయిపోతుంది ప్రియులారా. అందుకనే ఆ సామెతలు పుట్టినాయి. కానీ బైబిల్ చాలా భిన్నమైనది. బైబిల్ని అర్థం చేసుకోవడం అంత సులభమైనటువంటిది కాదు. అందుకనే మరి ఇలాంటి మంచి లక్షణాలు నేర్పిస్తుంది బైబిల్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని ఎంతగా విశ్వసిస్తున్నారంటే సొంత రక్షకుడిగా, ఆయనే సొంత రక్షకుడిగా. ప్రతి విశ్వంలో నివసిస్తున్నటువంటి 32% మంది శాతం యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే మనిషి ఎలా బ్రతకాలో నేర్పుతుంది, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో నేర్పుతుంది, ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, శాశ్వతమైన జీవితం ఎలా ఉంటుందో నేర్పుతుంది, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పుతుంది. సో అలాంటి కొన్ని లక్షణాలు ఈ రోజున మంచి పేరు ఎలా సంపాదించుకోవాలో నేర్పుతుంది ప్రియులారా. అందుకనే మరి ప్రతి ఒక్కరు కూడా మరి యేసుక్రీస్తుని విశ్వసించడం. కాబట్టి ప్రియులారా చూడండి, ఇక్కడ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినదంట. మంచి పేరు మేలు అంట. మంచి పేరు చూసారు. మరి గొప్ప ఐశ్వర్యము, బిల్ గేట్స్, అంబానీ, ఇంకా అనేక మంది లోకంలో, అనేక మంది భారతదేశంలో కోట్లకు వారసులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. క్రికెట్ ప్లేయర్స్ చూస్తే అందరు వేల కోట్లకు వారసులే. సినిమా యాక్టర్స్ చూస్తే వేల కోట్లకు వారసులే. ఇలాగూ మరి వ్యాపారవేత్తలు చూస్తే వేల కోట్లకు వారసులే. ఇవంతా ఏంటంటే ఇలా చేయడం, ధనం సంపాదించడం వల్ల వారికి మంచి పేరు వస్తుంది అని ఇంకా మరి సంపాదించాలనే ఆసక్తి కలిగి ఉన్నారు ప్రియులారా. అవి మరి వ్యక్తిగతంగా దూషించడం కాదు, కానీ ఆ యొక్క ధన సంపాదన కోసం ఎలాంటి మరి అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా వాటిని తొలగించుకుని ముందుకు వెళ్ళిపోయే మనస్తత్వం ప్రియులారా. ఇక మంచి అనేది వారికి కనిపించదు, నీతి అనేది వారికి కనిపించదు. వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే ధనం ఎలా సంపాదించాలో. ఆ సంపాదనకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మరి విడిచిపెట్టరు, తొలగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ప్రియులారా. అనేక మందిని లోకంలో చూస్తాము. అంటే ఐశ్వర్యం ఉంటేనే అతనికి మంచి పేరు, ఐశ్వర్యం ఉంటేనే అతని లోకం గౌరవిస్తుంది అనే ఒక ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అదే, ధనం ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు తప్ప మంచి పేరును ఈ లోకంలో ఎలా సంపాదించాలి, నేను పోయిన తర్వాత నా వెంట ఏమీ రాదు, ఒక్క రూపాయి చిల్లి కవ్వ కూడా మన వెంట తీసుకుని పోలేము. ఎందుకంటే మనం తల్లి గర్భంలో దిగంబరిగా, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చాం, మరలా దిగంబరిగానే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసినటువంటి వారు. మనతో చిల్లి గవ్వ కూడా మనము తీసుకుపోలేము. అందుకని అంటాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఐశ్వర్యం సంపాదించుకోవడం వల్ల తప్పలేదు, కానీ అదే పనిగా నీ పేరుని చెడగొట్టుకుని, నీ పేరుని పాడు చేసుకుని, మరి అక్రమ సంపాదన ద్వారా నువ్వు బ్రతికితే నీకు చెడ్డ పేరు తప్ప మంచి పేరు ఉండదు. చూసారా ఎంత చక్కటి విషయాలు చెప్తున్నాడు దేవుడు. అలాగే వెండి బంగారం కంటే దయను కోరదగినవి. ఇవి కోరదగినవి, ప్రేమ, మంచి పేరు, దయ కోరదగినవి. దయ దాక్షిణ్యములు కలిగి ఈ లోకంలో మనిషి జీవిస్తే ఆ జీవితం ఎంత ఉత్తమమైనటువంటిది అంటే మరి ఎవరు కొలవలేరు ప్రియులారా. మనం మరణించిన తర్వాత ఆ యొక్క గుణ లక్షణాలు, మంచి లక్షణాలు మన వెంట వస్తూ ఉంటాయి.
మనం లేకపోయినప్పుడు కూడా మరి మన గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. ఉదాహరణకు మదర్ తెరీసా ఉంది. ఈ మదర్ తెరీసా మహాతల్లి కోల్కతాలో మరి అనాథులకు లెపర్సీ వాళ్ళని లేదా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని, అనాథులుగా విడిచి తల్లిదండ్రులు లేనటువంటి వారిని చెరదీసి మరి ఎంతో మందిని, కొన్ని వేల మందిని ఆవిడ మరి రక్షించింది, బాగు చేసింది, బ్రతికించింది, జీవితాన్ని ఇచ్చింది. అయితే ఆ మహాతల్లి ఈ భూమి మీద లేనప్పటికీ కూడా ఈ రోజున ఆమె యొక్క గొప్పతనం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆమె మంచి పేరును సంపాదించుకుంది. దయ అనే గుణాన్ని ఆవిడ కలిగి ఉంది. ఎప్పుడైతే మన హృదయంలో దయా దాక్షాణ్యములు, దయ అనే గుణం మనలో ఉంటుందో, ఎవరైతే మనకి కనిపిస్తారో పేదరికంలో నివసిస్తున్నటువంటి వారు, పేదవారు అయినప్పటికీ, తల్లిదండ్రులు లేని వారు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క మంచి మనసుతో వారిని మనం చాలా తీసుకుంటాం. వారికి బట్టలు పెడతాం, ఆహారం ఇస్తాం, మంచి జీవితాన్ని వారికి ప్రసాదించాలని ఆశ కలిగి ఉంటాం. అదే మంచి లక్షణం ప్రియులరా. అది మరి సంపాదించుకోవాలంట. అవి కోరదగినవి. అంతేగాని వెండి బంగారం, ఈ వెండి బంగారం సంపాదించుకొని మనము ఈ యొక్క ధనాన్ని సంపాదించుకుని ఇంటిలో పెడితే మరి ఆ క్షేమం, ఆ జీవితం క్షేమం కాదు ప్రియుల. ఎందుకంటే దొంగలు వస్తారు, కన్నం వేస్తారు, మనం చంపేసి ఆ ధనాన్ని అంతటిని కూడా దోచుకుని వెళ్ళిపోతారు. అయితే ఈ ధనం సంపాదించడం వల్ల, ఈ ధనం ఐశ్వర్యం వల్ల మనకి నిద్ర వస్తుందంటే నిద్ర పట్టదు. ఆ ధనాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎవరు దొంగిలించుకుంటే ఎలా చూసుకోవాలో, నిన్ను ఎవరు చంపకుండా ఎలా చూసుకోవాలో, ఇవన్నీ ఆలోచన కలిగి ఉంటావు. నిద్ర కూడా పట్టదు ప్రియులారా. అందుకని ఈ యొక్క ఐశ్వర్యం కంటే, వెండి బంగారం కంటే మంచి పేరు, దయను కోరదగినదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసారా, ఇవన్నీ ఇలాంటి జీవితం మరి మనం కలిగి ఉండాలి. అంటే ఒక మదర్ తెరీసా లాంటి జీవితం మనకి కలిగి ఉండాలి ఈ లోకంలో. కానీ ఎవరైనా మరి మంచి లక్షణాలు చాలా తక్కువ మందిలో కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. అంటే మనిషి చాలా స్వార్థపరుడు, ఆశాజీవి. బ్రతుకున్నంత కాలం ఏ మనిషికి తృప్తి ఉండదు. డబ్బు ఉన్న కొద్ది ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఇంకా అనేకమైనటువంటి ఆశ కలిగి ఉంటాయి. అంటే కోరికలు అనంతాలు, కానీ అవి తీరేవి పరిమితాలు అంటాడు రూసో మహాశయుడు. అంటే మనకి లోకంలో ఎంత ధనం సంపాదించినా ఇంకా సంపాదించాలి, అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంకా కావాలి, ఇంకా సౌకర్యాలు కావాలి అని ఆశ కలిగి ఉంటాం. అంతేగాని మరి సంపాదించింది ఇతరులకు సహాయం చేద్దాం, ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం, పేదవాళ్ళని కరుణిద్దాం, వాళ్ళకి అవసరాన్ని ఎంతో కొంత మనం డబ్బు సహాయం చేసి వారిని మరి వారి యొక్క కోరికలు తీర్దాం అనే మంచి లక్షణాలు చాలా కొద్ది మందిలో ఉన్నాయి ప్రియులారా. ఎవరైతే ఈ విధమైనటువంటి సహాయం చేస్తారో వారి పేరు శాశ్వతంగా ఈ భూమి మీద నిలిచిపోతుంది ప్రియులారా. అదే మంచి పేరు అంటున్నాడు. అదే మంచి పేరు ఆ విధంగా మంచి పేరు సంపాదించుకోవాలన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. ఇతరులను ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి కావాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబ సభ్యులు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను ప్రేమించే మరి మంచి హృదయం, దయా హృదయం కలిగి మరి జీవించాలి, కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా మన నుంచి. చూసారు ఎంత అద్భుతమో. అయితే ఒక విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలను చూద్దాం. చూడండి, ధనము విస్తారంగా సంపాదించడం వల్ల మరి ఎలాంటి మరి లాభం ఉందా లేదా, ఎలాంటి లాభము ఉందా లేదా అని మనం ఆలోచిద్దాం. ఈ భూమి మీద విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తే దానివల్ల మనిషికి లాభమా నష్టమా అనేది మనము ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకంటే ఈ రోజు మనం క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులు కూడా విస్తారమైనటువంటి ధనము సంపాదించాలని ఆశ కలిగి ఉన్నారు. లగ్జరీగా బ్రతకాలని, లగ్జరీ కారులో, ఆడి కారులో, BMW కారులో, మరి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారులో తిరగాలని ఈరోజు ఆశ కలిగి ఉన్నారు ప్రియులారా. అది ఎంతవరకు మరి మీరే ఆలోచించుకోండి. అలా తిరగడం వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు. చూడండి, ఇలా తిరగడం వల్ల మనల్ని ప్రజలు అసహించుకుంటారు. దానివల్ల మనకున్న మంచి పేరు పోతుంది ప్రియులారా. తగ్గింపు జీవితం. యేసుక్రీస్తు లోకంలో దాసుడు స్వరూపాన్ని మరి స్వరూపము లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక బానిస,
ఒక స్లేవ్ లాగా ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా క్రైస్తవుడు అయినటువంటి మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి లోకానుసారంగా మనం జీవించకూడదు, కానీ మనకు మనము తగ్గించుకుని ఈ లోకంలో జీవించాలి. సో మోషే గారు మరి ఆయన ఒక రాజుగా జీవించవచ్చు, ఒక రాజుగా సకల ఐశ్వర్యములు భోగములను అనుభవించవచ్చు. అవన్నీ వేస్ట్ అని విడిచిపెట్టి మరి దేవుని పట్ల నింద మంచిదని ఇశ్రాయేల్ ప్రజలకు సేవ చేయడానికి ఆయన వచ్చేసాడు. ప్రియులారా, అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ రోజున మరి అలాంటి జీవితం కలిగి ఉంటున్నామా? సేవకు వచ్చిన వెంటనే ఒక కారు కొనుక్కోవాలి, మంచి బంగళా కొనుక్కోవాలి, పెద్ద బిల్డింగ్ చర్చ్ కట్టుకోవాలని ఇవే ఆలోచనలు తప్ప మరి మన సంఘంలో ఉన్న పేదవారిని వాళ్ళని కరుణించి ఆదరించి వాళ్ళకి ఏమైనా మనం సహాయం చేస్తామా అనే ఆలోచన చాలా మందికి లేదు ప్రియులారా. అయితే మరి ఇక్కడ ఏం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6:19-13, 21 చూద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే సంపాదించుకోవద్దు. ఈ భూమి మీద మీకోసము ధనము సంపాదించుకోవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును అంటే చీడ పురుగులు అంటే ఫెస్ట్ అంటాం కదా మనము. ఎస్, చద పురుగులు తినివేస్తుందంట. చద పురుగులు ఈ డబ్బుని తినివేస్తుందంట. అంతేకాకుండా దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. ఖచ్చితంగా ఈ లోకంలో జరుగుతున్నవే, నేటి కూడా జరుగుతున్నవే. సో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలించరు. ఇదే పరలోక రాజ్యంలో మనం ఇక్కడ నుంచి అంటే పరలోక రాజ్యంలో మనం ధనం సంపాదించుకుంటే అక్కడ చిమ్మటయ్యను తుప్పు పట్టదంట. చిమ్మట పట్టదంట, తుప్పు పట్టదంట. దొంగలు కన్నము వేయరంట. అక్కడ ఎలా సంపాదించుకోవాలి అనేది ప్రశ్న కదా. ఎస్, తర్వాత ఈ ప్రశ్నకు జవాబు తర్వాత చెప్తాను. అయితే నీ ధనము ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అన్నాడు. అంటే అనుక్షణము డబ్బు ఎలా సంపాదించాలి, ఆ సంపాదించినటువంటి డబ్బుని ఎలా దాయాలి, దానికి మరి రెట్టుకు 2 రెట్లు 10 రెట్లు 100 రెట్లు ఇంకా ధనాన్ని ఎలా సంపాదించాలని అనుక్షణము నీ మదిలో ఎవరు ఉంటారంటే ధనమే. దేవుడు ఉండడు. చూసారా, అందుకునే దేవునికి ఇష్టం కాదు ప్రియులారా. ఇలాగ సంపాదించడం వల్ల, అన్యాయంగా అక్రమంగా సంపాదించడం వల్ల మరి దేవునికి ఇష్టమా అంటే ఇష్టం కాదు. మరి దావీదు అబ్రహాం గారికి మరి చాలా ఆశీర్వదించబడ్డాడు కదా, విస్తారంగా అనవచ్చు మీరు. ఆయన సంపాదన చాలా నిస్వార్థమైనది. తన సంపాదన ఎలా ఉందంటే ఒక గొర్రెల మందు ఉంటాయి, 10 గొర్రెలు ఉంటే 10కి 10 20 గొర్రెలు రెట్టింపు అయ్యేవి. అలాగా ఆస్తి మరి ఆయనకున్న దాని నుంచి డెవలప్ చేసుకున్నాడు తప్ప మరి ఇప్పుడున్నటువంటి అక్రమంగా సంపాదించలేదు, రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించలేదు, లేదా తనకున్న ఆస్తిని మరి పనికిరానివి దొంగచాటుగా అమ్మేసి ఆ యొక్క జీవులను, పశువులను లేదా గొర్రెలను, ఒంటెలను అమ్మి మరి బాగా అదేంటి తక్కువ అంటే మోసం చేసి అమ్మి ధనం సంపాదించుకోలేదు ప్రియులారా. న్యాచురల్గా సంపాదించినటువంటి ధనము, ఐశ్వర్యం ప్రియులారా. అది చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూస్తే నీ ధనం ఎక్కడ ఉండో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటున్నాడు. కానీ నిజమే, ధనం ఎక్కడ ఉంటే మన మనసు అక్కడే ఉంటుంది. హృదయం అనగా మనసు అక్కడే ఉంటుంది. ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలి, దొంగలు మరి దొంగిలించకుండా దాన్ని ఎలా చూసుకోవాలి, ఇదే ఆలోచన, ఇంకా వేరే ఆలోచన నీకు ఉండదు ప్రియులారా. అందుకనే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చూస్తే ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. బాగా ధనవంతుడు, అతను చాలా రిచ్. అయితే అతను ఏం చేశాడంటే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటున్నాడు. పరలోక రాజ్యం నేను వెళ్ళాలి, ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసయ్య చక్కటి సమాధానం చెప్పాడు ప్రియులారా. ఏమని సమాధానం చెప్పాడంటే మార్కు సువార్త 10వ అధ్యాయము, అందరూ తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17-22 చూస్తే చాలా స్పష్టంగా మనకి ఏమి యేసుక్రీస్తు అబ్బాయికి ఏం బోధించాడు, ఆ అబ్బాయి ఏం అడిగాడు యవనస్తుడు, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది ప్రియులారా. చూడండి 10వ అధ్యాయము 17-22. మార్కు సువార్త 10వ అధ్యాయము
15 నుంచి 22 వచనాలు చూడండి. ఆయన యేసుక్రీస్తు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని సద్బోధకుడా, అంటే మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు ఒకటకు నేను ఏమి చేయదనని ఆయనను అడిగాను. నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలి అని యేసుక్రీస్తుని చక్కటి ప్రశ్న అడిగాడు. అందుకు యేసు ఏమంటాడంటే, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నాము? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఇది కల్పిత క్యారెక్టర్ అంటారు చాలా మంది మతోన్మాదులు. ఇక్కడ సత్పురుషుడని బోధించినప్పుడు సత్పురుషుడని నీవు దేవుడిని అంటావు కదా, మరి నన్ను ఎందుకు అంటున్నావు అంటే యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన అలా పలికించడం జరిగింది ప్రియులారా ఆ యవనస్తుడితో. అయితే దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాదు అంటే సత్పురుషుడిని సంపాదించాడంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుడే. ఈ త్రిత్వంలో ఈయన ఒక పార్ట్ అనమాట, త్రిత్వంలో ఈయన ఒక భాగం. చాలా మంది ఈ యొక్క త్రయం గురించి చాలా రకరకాల ఆలోచనతో ఉన్నారు. సావుకులకి చాలా అర్థం కావట్లేదు ప్రియులారా. ఈయన్ని విభజించాలంటే ముగ్గురిని విభజించి మళ్ళీ ఐక్యంతో చూపించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నది. చాలా జాగ్రత్తగా మరి విభజించి చెప్పాలి, చాలా జాగ్రత్తగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రయాంగిల్లో ఆ పిక్చర్ వేసి చెప్పాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. చాలా మరి ఒక దినాన్ని ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతాను. మీ అందరికి కూడా మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియులారా. అయితే ఇక్కడ ఎవడునో సత్పురుషుడు కాడు, నరహత్య చేయవద్దు అని యేసయ్య ఆ యవనస్తుడికి చెప్తున్నాడు. ఆ ధనవంతుడి నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా వివరించి మరి చెప్పడం జరిగింది. వీటి గురించి చెప్పినప్పుడు ఆ యవన బిడ్డ ఏమంటున్నాడంటే, అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. అంటే చిన్న వయసు నుంచే ఇవి నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్తూ ఉన్నాడు. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. యేసయ్య చాలా ఆనందపడ్డాడు ఆ యవనస్తుడి పట్ల, చాలా ఆనందపడి నీకు ఒకటి కొదవగా ఉంది అన్నాడు. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో, నీకు కలిగినవన్నీ బేదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆసక్తి గలవాడు గనక అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దాన్ని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఇక్కడ యేసయ్య? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. అంటే నీకు ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో ఇక్కడ ఇవి దీనివల్ల దొంగలు దొంగిలించెదరు, చిమ్మట పడుతుంది, తుప్పుడు పెట్టేస్తుంది. ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో సంపాదించుకుంటే బీదలకు సహాయం చేయడం వల్ల పరలోక రాజ్యంలో మనకు ధనం సంపాదించుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న నీ సకల ఐశ్వర్యం ఆస్తిపాస్తులు అన్ని కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే మొహం చిన్నపుచ్చుకుని దుఃఖిస్తూ వెళ్ళిపోయాడు. అంటే అతనికి ఇష్టం లేదు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం అతనికి ఇష్టం లేదు. అంటే తన ధనం ఎక్కడ ఉంటుందో తన మనసు కూడా అక్కడే ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రియులాగా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అబ్బాయి మీ క్రైస్తవం మాకు అలా వర్తించదంటే కుదరదు ప్రియులారా. చూసారా? కాబట్టి ఇక్కడ మనం పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే ఈ భూమి మీద సంపాదించిన ఆస్తి అంతా కూడా ఎవరికైనా బేదలకి ఇచ్చేది. అలా ఇవ్వడం ద్వారా మంచి పేరును సంపాదించుకోవచ్చు. ఇదే దయ. ఈ దయ అనే గుణం వలన నువ్వు ఇవ్వగలవు. ఈ దయ అనే గుణం నీకు లేకపోతే నువ్వు ఇతరులకు సహాయం చేయలేవు, స్వార్థపరుడు, అసూయపరుడు అయిపోతావు. ఇతరులు ఎవరు బాగుపడడం నీకు ఇష్టం ఉండదు. అందుకనే మంచి పేరు అనేది సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నీకున్న యావత్ ఆస్తిని ఇచ్చేయాలి పేదవాళ్ళకి, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే బైబిల్లో ఎవరైనా మంచి పేరు సంపాదించుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ రోజున క్రైస్తవులు అనబడేటువంటి వారు మన అందరూ కూడా ఈ భూమి మీద మంచి పేరుని సంపాదించుకోవాలి తప్ప చెడ్డ అని మనం పేరుని సంపాదించుకోకూడదు, అనిపించుకోకూడదు ఎవరితో. అందుకనే మనకు ఉన్న దాంట్లో ఏం చేయాలి? ఇతరులకు మరి పెట్టాలి. 2 వస్త్రాలు నీకు ఉంటే 1 వస్త్రము సహాయం చేయాలి.
నీకు కలిగి ఉన్నది సగం భేదాలకు ఇచ్చేయాలి. అదే యేసు మనకు నేర్పిస్తున్నాడు ప్రియులరా, అదే లోపల బోధించాడు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, మంచి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మరి కొర్నేలి గారిని చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రతి క్రైస్తవుడు మరి ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక్కడ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈయన అప్పటికి దేవుడు అంటే భయమే, కానీ ఇంకా ఈయనకి రక్షణ కలగలేదు. అయినప్పుడు కూడా ఎంత మంచి జీవితం కలిగి ఉన్నారు చూడు. యూదుల ద్వారా దేవుని తెలుసుకున్నాడు, దేవుని తెలుసుకుని దేవుడిని ఆరాధించడం ప్రారంభించాడు. అలాంటి కొర్నేలు 22 వచ్చి, అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడువాడును. చూసారా, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడు. నీతిమంతుడు అంటే దేవునికి భయపడేవాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైనా. సో యూదా జనం వలన మంచి పేరు సంపాదించుకున్నాడంట. యూదుల మధ్యన నివసిస్తున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. మరొకసారి చూద్దాం. అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పి మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. అంటే చూసారా, కొర్నేలి గారి గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారంటే, నీతిమంతుడు దేవునికి భయపడేవాడు. అక్కడ ఉన్నటువంటి యూదులందరూ చేత మంచి పేరు, అందరిలో మంచి పేరు సంపాదించుకునేటువంటి వాడు. అలాంటి వాడు మరి కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏం చేశాడంటే, మొదట్లో ఉంటుంది, మొట్టమొదటి వచనంలో అంటాడు, అతడు భక్తిపరుడు. మొట్టమొదటిలో ఇటలీ పటాలు మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసర్లో ఉన్న అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎంత మంచి గుణ లక్షణాలండి. అలాంటి వాడికి మంచి పేరు రాక ఏం చేస్తుందండి? ఏం చేశాడు? తనకు ఉన్నటువంటి ధనంలో ఏం చేస్తున్నాడు? ప్రజలకు బహుధర్మం చేయొచ్చు వస్తున్నాడు. మళ్ళీ కుటుంబ సమేతంగా దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలవాడు. ఎంత మంచి లక్షణాలు. యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ రోజున మరి నీవు నీ కుటుంబంలో మంచి పేరు సంపాదించుకుంటున్నావా? ఒక భర్తగా నీకు మంచి పేరు సంపాదించుకుంటున్నావా? ఒక భార్యగా నీవు మంచి పేరు సంపాదించుకుంటున్నావా? మరి నీ బిడ్డల పట్ల నీవు మంచి పేరు సంపాదించుకుంటున్నావా? మరి నీ అత్తమామల పట్ల మంచి పేరు సంపాదించుకుంటున్నావా? నీ తల్లిదండ్రులు బట్టి నీ మంచి పేరు సంపాదించుకున్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటున్నావా? ఒక క్రైస్తవుడిగా ప్రియులారా, ఒక సాదృశ్యమైన జీవితం మనం కలిగి ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. అంతేగాని మరి చెడ్డవాడిగా ముద్రించబడకూడదు ప్రియులారా. చూసారా, కొర్నేలు ఎంత మంచి పేరు సంపాదించుకుంటాడు. అక్కడ నివసిస్తున్నటువంటి యూదులందరి మధ్యలో మరొక ఆయన ఉన్నాడు. అదే అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో ఉంటాడు. ఆయనే తిమోతి గారు. ఈయన ఎంత మంచోడు అక్కడ వివరిస్తున్నాడు. 16వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, తిమోతి అనే ఒక మనుషుడు ఉండేను, అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరులందరి వల్ల మంచి పేరు పొందినవాడు. లుస్త్రా ఈకొనియాలో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరి పట్ల ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడంట. అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, నీవు నివసిస్తున్నటువంటి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఆ వార్డులో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా నీవు ఉంటే గనక మరి ఆ చుట్టుప్రక్కల నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మరి మంచి పేరుని నీకు సంపాదించుకుంటున్నావు ఒక క్రైస్తవుడిగా ప్రియులా. చూసారా, తిమోతి కూడా లుస్త్రా ఈకొనియా ప్రాంతంలో మరి మంచి ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు సంపాదించుకున్నాడంట. మరి అలాంటి జీవితం నీకు ఉందా? అలాంటి సాక్ష్యం నీకు ఉందా? స్వార్థంగా జీవిస్తున్నావా? లేదా ధనం సంపాదించాలనుకుంటున్నావా? లేదా ఇతరులను ద్వేషిస్తూ లోకంలో జీవిస్తున్నావా? వద్దు ప్రియులారా, ఈ నెగిటివ్ క్వాలిటీస్ అన్ని కూడా మనము విడిచిపెట్టాలి. వీ షుడ్ లీవ్ ఆల్ నెగిటివ్ క్వాలిటీస్ అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు స్వంత రక్షకుడిగా అంగీకరించి చూసారు ఎంత మంచి లక్షణాలు నేర్పుతున్నాడు. తిమోతి గారు
కూడా మంచి పేరు, ఆ సహోదరు ఈకొనియ లుస్త్రాలో ఉన్న సహోదరులందరి మధ్యన మంచి పేరు సంపాదించుకున్నాడు. కొర్నేలి గారు యూదుల మధ్యన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ యోధా జనాంగం మధ్యన ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కార్యం 22వ అధ్యాయము, అపోస్తల కార్యం 22వ అధ్యాయము 12వ వచనంలో మరొక ఆయన ఉన్నాడు. ఆయనే అననీయ. ఇక్కడ అననీయ సప్పేరా అనే 5వ అధ్యాయంలో ఉన్నారు. అననీయ సప్పేరా అనే మరి 5వ అధ్యాయంలో ఉన్నారు. వారు మరి తమ యొక్క ఆస్తి పొలం అమ్మి కొంత ధనాన్ని దాచుకున్నారు. దానివల్ల వారు మరణించారు. అలాంటి వారు కాదు, కానీ ఇక్కడ అననీయ అనే ఒక మంచి విశ్వాసం ఉన్నాడు. ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. 9వ అధ్యాయంలో పౌలు గారికి కళ్ళు గురించి ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తాడు. ఆయన గురించి మనం మాట్లాడు. 12వ వచనంలో చూస్తే ఏమంటాడంటే, అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తుపరుడైన అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడనైనా అననీయ అనే ఒక మనుషుడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొంది అతని చూచితిరి అని సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారు అననీయ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎలాంటి వాడంట అని ఒక యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైనా, యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకున్నటువంటి అననీయ అనే ఒక మనుషుడు నా దగ్గరికి వచ్చి నాకు ప్రార్థించినప్పుడు నాకు చూపు వచ్చిందని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మరి ఎంతమంది మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు క్రైస్తవులుగా. మనం వెళ్ళిపోయినప్పుడు మరి గొప్ప ఐశ్వర్యం మనకు కూడా రాదు, వెండి బంగారం మనకు కూడా రాదు, సుగంధ తైలం మనకు కూడా రాదు, కానీ మంచి పేరు శాశ్వతంగా ఈ లోకంలో మిగిలిపోతుంది. పలానా విజయ్ బాబు పాస్టర్ గారు మంచిగా సంఘాన్ని పోషించాడు. తన బ్రతికి దినములన్నీ కూడా ఎంతో ప్రేమతో ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో మరి అందరి పట్ల అందరిని ప్రేమగా చూసుకునేవాడు. ఎవరికి ఏ విధమైనటువంటి అవసరం వచ్చినా సహాయం చేసేవాడు. చక్కటి మరి భయభక్తులు కలిగినటువంటి సేవకుడిగా జీవించాడు ఈ లోకలని మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ప్రియులారా, నేనైనా మీరైనా విశ్వాసులైన సేవకులైనా ప్రతి ఒక్కరు కూడా అలాంటి కృతజ్ఞత కలిగి జీవితం అని మనం జీవిస్తే మనం పోయిన తర్వాత కూడా మన గురించి తరతరాలు కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజున మదర్ తెరీసా లాంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. వారందరి గురించి ఎందుకు చెప్పుకుంటామంటే మరి క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశంలో అనేక మంది వచ్చారు. వారి గురించి ఎందుకు చెప్పుకుంటామంటే మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి పేరు సంపాదించుకుని దేవుని కొరకు మరణించారు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు బ్రతకాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. మీ అందరు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆపకపడే చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, థ్యాంక్ యూ మై లార్డ్. ఇదిగో ప్రభు, సుగంధ తైలం కంటే మంచి పేరును సంపాదించుకోవటం మేలు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ ప్రియబిడ్డలు కొర్నేలి గారు, తిమోతి గారు, అననీయ అనే భక్తుల గురించి మేము తెలుసుకున్నాం. ఈ లోకంలో వారు నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యన మంచి పేరు సంపాదించుకున్నారు. నాయన ఎంతో మంచి పేరు సంపాదించుకుని వారిని మరణించారు. ఈ రోజు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారి సంపాదించుకున్నట్టు మంచి పేరు నాయన, అట్టి మంచి పేరును మేము కూడా సంపాదించుకుని మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలకి, లోకంలో జీవించే బిడ్డలకు మమ్మల్ని ఆశీర్వదించమని, కృపలు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన మా కొద్ది ప్రార్థన పాఠశాన్ని చేసుకుని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.